కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంకు ఆయన రాకపోయినా అభివృద్ధి మాత్రం ఆగడం లేదు. కానీ జిల్లాలో కొందరు నేతలు అతి చేస్తున్నారా? వారి పనితీరుతో డిప్యూటీ సీఎంకు చెడ్డ పేరు వస్తోందా? వారిని కంట్రోల్ చేయడం పవన్ కు కత్తి మీద సాములా మారిందా? అందుకే ఓ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు మరో నేతను రంగంలోకి దింపుతున్నారా? అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం పవన్ కళ్యాణ్ చెక్ పెట్టబోతున్నారా? ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? కాకినాడ జిల్లా జనసేన అడ్డా. జిల్లాలో అన్ని వ్యవహారాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే చక్కదిద్దుతున్నారు. ఈ జిల్లా విషయంలో సీఎం చంద్రబాబు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. జనసేనతో తేడా జరగొద్దని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో జిల్లాలు విడిపోయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందుకే కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాకు మాత్రమే అధ్యక్షుడిని నియమించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మంత్రి కందుల దుర్గేష్ను నియమించారు. పవన్ కళ్యాణ్ దృష్టిలో కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి కలిపి ఒకే జిల్లా మాత్రమే. అయితే ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. తూర్పు గోదావరిలో నిడదవోలు నుంచి గెలిచి జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ మరో మంత్రి అయ్యారు. ఇక కోనసీమ నుంచి రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మంత్రిగా పవన్ను మాత్రమే ఇక్కడ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇక రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి వాసంశెట్టి సుభాష్పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పలు దఫాలు నేరుగా క్లాస్ తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆయనపై విరుచుకుపడ్డారు. త్వరలో కేబినెట్ విస్తరణ జరిగితే ఆయనను సాగనంపుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి కందుల దుర్గేష్ తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బిజీ షెడ్యూల్ కారణంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం లేదన్న ముద్ర ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన్ను కలవలేకపోతున్నారు. ఇక మమ్మల్ని ఎక్కడ కలుస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అది ఆయనకు ఒకంత మైనస్ గా మారింది. ఇప్పటి వరకు ఆయన కాకినాడ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గానీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో గానీ ఒక్క సమావేశం కూడా పెట్టలేదన్న చర్చ సైతం జరుగుతోంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ పెద్దగా రావడం లేదు. అప్పుడప్పుడు కాకినాడకు వచ్చినా పిఠాపురం వెళ్లకుండా తిరిగి మంగళగిరికి వెళ్లిపోతున్నారు. అయినా ప్రజలు మాత్రం ఆయన అభినందిస్తున్నారు. దానికి కారణం అక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే. కానీ కొందరు చేస్తున్న పనులు పవన్ కళ్యాణ్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ గా మారుతున్నాయి. శ్రావణ మాసంలో 2 దఫాలుగా ఆయన 22,000 చీరలు పంపించారు. ఆడపడుచులు అందరికీ ఇవ్వాలని ఆయన వాటిని పంపిస్తే కొందరు జనసైనికులు పెత్తనం చేసి సాధారణ మహిళలకు అవి దక్కకుండా పూర్తిగా జనసేనకు చెందిన వీర మహిళలకి ఇచ్చేస్తారని ప్రచారం సాగుతుంది. అది పెద్ద మైనస్ అయింది. పవన్ కళ్యాణ్ చీరలు ఇచ్చారు కానీ మాకు దక్కలేదని మహిళలు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చీరల పంపిణీ వ్యవహారం ఇబ్బందిగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీది మరో కథ. కాకినాడలో మట్టి, ఇసుక, ఆయిల్, బియ్యం తదితర విషయంలో నేరుగా ఆయన కుటుంబ సభ్యుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పైగా తెలుగుదేశంలో ఓ వర్గానికి ఆయన కొమ్ము కాస్తున్నారని, మరో వర్గాన్ని తొక్కేస్తారని సాక్షాత్తు తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించారు. అలాగే తమ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే పెద్దపీట వేశారు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారిని పక్కన పడేశారంటూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కేవలం కాపు సామాజిక వర్గాన్ని మాత్రమే పిలిచి మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో అక్రమ బియ్యం రవాణా ఇప్పటికీ ఆపలేకపోయారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినా అక్రమ బియ్యం వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కాకినాడ పోర్టులో బియ్యం, డీజిల్ అక్రమంగా తరలిపోతుంది. ఇదే జరిగితే ఉగ్రవాదులు కూడా వస్తారని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి 48 గంటలు గడవక ముందే అదే పార్టీకి చెందిన జనసేన కాకినాడ కన్వీనర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ నేరుగా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించి కాకినాడ జిల్లాలో అంతా సవ్యంగా ఉంది, ఎలాంటి అక్రమ బియ్యం వ్యాపారం లేవని ప్రకటించారు. ఇప్పుడు సుధీర్ వ్యాఖ్యలు పవన్ కు కౌంటర్ ఇచ్చినట్టయింది. మరోవైపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు, సుధీర్కు అస్సలు పొసగడం లేదు. కొండబాబుపై సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కొండబాబుకు చెక్ పెట్టడంతో పాటు జనసేనను మరింత బలపరిచేందుకు పవన్ వ్యూహం పన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే కొండబాబుతో విభేదిస్తున్న ఆయన సోదరుని కుమారుడు యువతలో పూర్తి పట్టున్న వనమాడి ఉమాశంకర్ను పార్టీలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే చర్చలు జరిగాయని చెప్తున్నారు. ఉమాశంకర్ కూడా తన చిన్నాన్న కొండబాబు వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుగు తమ్ముళ్లు అంగీకరిస్తున్నారు. జనసేనలో చేరేందుకు ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కాకినాడలో బలమైన మత్స్యకార సామాజిక వర్గంతో పాటు యువత ఉమాశంకర్కు అండగా ఉండి జనసేన బలపడుతుందని నమ్ముతున్నారు. దీంతో తనకే కౌంటర్ ఇచ్చిన సొంత పార్టీ చైర్మన్ సుధీర్ తనకు ఇబ్బందిగా మారిన ఎమ్మెల్యే కొండబాబుకు చెక్ పెట్టినట్టు అవుతుందన్నది పవన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే పవన్ కళ్యాణ్ కాక మరో 5 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకినాడలో పవన్తో కలిపి 2, తూర్పుగోదావరిలో 2, బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 2, మొత్తం 6 ఉన్నారు. అయితే ఇందులో పవన్, దుర్గేష్ మినహా మిగిలిన 4 తమ సొంత బంధువులను పిఏలు, పిఆర్ఓలుగా పెట్టుకుని దందాలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆ 4 ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేల వెంట తిరుగుతూ వేటు పడేలా వ్యవహారాలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. ఇది కూడా జనసేనకు పెద్ద మైనస్గా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల బాబుకు ఏకంగా 2 నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక నామినేటెడ్ పదవిలో ఒకరు మాత్రమే ఉండాలి. అందుకు విరుద్ధంగా ఆయనకు 2 పదవులు ఇవ్వడం, జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకే ఇవ్వడంతో పలువురు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు తెచ్చే విధంగా మారిందని చర్చ జరుగుతుంది. ఎన్నికలలో ఒక్క మహిళకు కూడా జనసేన ఎమ్మెల్యే టికెట్ ఈ జిల్లాలో ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ పదవి అయినా ఇవ్వాలని కోరుతున్నారు. తుమ్మల బాబు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందున ఆయన వద్దనున్న పదవులు మహిళలకు ఇవ్వాలని మహిళా సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి వారికి భక్తునిగా మారారు. ఈ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసాద్ స్కీమ్లో నిధులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు. నేడో రేపో నిధులు రానున్నాయి. ఈ ఆలయం అభివృద్ధి చెందనుంది. అయితే ఇదే పట్టణంలోని ఓ పీఠంకు పాదగయ అని నామకరణం చేశారు. దీంతో ఏది పాదగయ అన్న అనుమానం భక్తుల్లో కొత్తగా వ్యక్తమవుతుంది. కావాలని పేరు పెట్టినట్లుగా చెబుతున్నారు. పాదగయలో పవన్ కళ్యాణ్ 2 ఏళ్లుగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయిస్తున్నారు. లక్షల రూపాయలు వ్యయం చేస్తున్నారు. అవన్నీ ఆయన సొంత డబ్బులే. కానీ కొందరు పార్టీ మనుషులతో పాటు హిందూ ధర్మం ముసుగు వేసుకున్న కొందరు చేస్తున్న ప్రచారంతో పవన్కు మంచికి బదులు చెడ్డ పేరు వస్తోంది. వరలక్ష్మి వ్రతం రోజు చీరలు ఇవ్వలేదని, ప్రసాదం కింద పడేశారని ఒక పథకం ప్రకారం కొందరు ప్రచారం చేశారని చెప్తున్నారు. తద్వారా తాను నమ్ముకున్న శక్తిపీఠం పాదగయ క్షేత్రం పురహూతికి అమ్మవారు సాక్షిగా పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు తెచ్చేలా ఓ వర్గం పనిచేస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సరే అవకాశం దొరికినప్పుడల్లా ఆయన విరుచుకపడుతున్నారు. వ్రతాల రోజు ఆయన్ను పిలవకపోవడంతో కొందరు ఆయన అనుచరులు ఇక్కడ గందరగోళం సృష్టించారని కూడా ప్రచారం ఉంది. మరోపక్క పిఠాపురంలో జరుగుతున్న వరుస సంఘటనలు పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు తెస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన పిఠాపురం అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఎవరికి సాధ్యం కాని ఉప్పాడను సముద్ర కోత నుంచి రక్షించేందుకు 350 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదల చేయించారు. అయినప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు రావడం లేదన్నది ప్రజల వాదన. ఇక్కడ జనసేన తరపున నాయకులు పెరగడం, పార్టీలోని పాత కాపులను పట్టించుకోకపోవడం, పవన్ కళ్యాణ్ కోసం చేబ్రోల్లో ఇల్లు కట్టించిన నాగేశ్వరరావును పక్కన పెట్టేయడం, పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అనపర్తికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్ పెత్తనంపై అసమ్మతి పెరగడం తదితర కార్యక్రమాలతో పిఠాపురంలో పవన్ చేస్తున్న మంచి కనిపించకపోగా చెడు ఎదురవుతుందని మహిళలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఉమ్మడి తూర్పుగోదావరిలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉంటుంది తప్ప జనసేన ఎదగలేని పరిస్థితి ఎదుర్కొంటోందని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తారా? పాలనలో బిజీగా ఉన్న ఆయన పట్టించుకోరా అంటూ చర్చ జరుగుతోంది.